తెలంగాణ సర్కార్కు హైకోర్టులో షాక్ తగిలింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల, హాకింపేటలో ప్రభుత్వ భూసేకరణపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వ నోటిఫికేషన్ను రద్దు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఏకంగా కలెక్టర్ పై దాడి చేశారు. ఈ కేసులోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటుగా గిరిజనులు జైలుకు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. ఈ రోజు హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫార్మా సిటీ ఏర్పాటు లఘుచర్యలో చేపట్టాలనుకుని దీనికోసం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది. ఈ క్రమంలో భూసేకరణ అంతా కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారింది. ఈ భూసేకరణ కోసం ఆ రోజు గత కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఏకంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లఘుచర్యలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికము, రైతులు పెద్ద ఎత్తున కలెక్టర్ మీద దాడికి దిగే ప్రయత్నం చేశారు. భూసేకరణకు వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆ వివాదం తీవ్రంగా ముదిరింది. ఒక దశలో కలెక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో రైతులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పైన కేసులు నమోదు చేసి కొద్ది రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ఫార్మా సిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలనుకున్న క్రమంలో దానికి సంబంధించి స్థానికుల నుంచి సరైన స్పందన, అదేవిధంగా తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ వ్యవహారం అంతా హైకోర్టుకు చేరింది. హైకోర్టు ఈ రోజు తీర్పునిచ్చింది. ప్రజల అక్కడ స్థానికుల సహకారం లేకుండా ఎలాంటి భూసేకరణ చేపట్టరాదు. ప్రభుత్వం ఇచ్చిన ఆల్రెడీ భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పు పట్ల అటు స్థానికంగా ఉన్నటువంటి లఘుచరణకు సంబంధించిన రైతులు కావచ్చు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కావచ్చు, కొంత న్యాయ పోరాటం చేసింది. మేము చేసిన పోరాటం ఫలించింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇది పెద్ద వార్త. దీనికి సంబంధించి వాళ్ళు చేసిన పోరాటం ఫలించిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికున్న పరిస్థితుల్లో లఘుచర్లకు సంబంధించిన హైకోర్టు తీర్పు మాత్రం కొంత ప్రభుత్వానికి షాక్ అని చెప్పవచ్చు. మొత్తంగా హైకోర్టుకు సంబంధించి తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఎందుకంటే నాట్ ఓన్లీ లఘుచర్లతో పాటు హకీంపేటలో కూడా కొంత భూసేకరణకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ లఘుచరణ అదేవిధంగా హకీంపేటకు సంబంధించి భూసేకరణ విషయంలో హైకోర్టు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కట్టడి చేసిందని చెప్పవచ్చు. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేయడంతో భూసేకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. తద్వారా మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సీఎం అయిన తర్వాత ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని చాలా దృష్టి పెట్టాడు. అదేవిధంగా అతనికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సొంత జిల్లా అదేవిధంగా సొంత నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటుతో పెద్ద ఎత్తున 1000 ఎకరాలకు సంబంధించి భూసేకరణ చేపట్టాలనుకున్నాడు. కానీ అప్పటితో అంత రభసగా మారింది. అంతా కూడా వ్యవహారం హైకోర్టు చేరడంతో ఈ రోజు తీర్పునిచ్చింది. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక లఘుచరణకు సంబంధించి భూసేకరణ విషయం కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డట్టే. తర్వాత ప్రభుత్వం హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం చేయబోతుంది? ఈ భూసేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో నిలిచిపోతుందా, లేకుంటే భవిష్యత్తులో ఆ హైకోర్టు నుంచి పైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందా అని చెప్పేసి కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్పందన. రైట్, థాంక్యూ రాధాకృష్ణ.